వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఎల్లపువానిపాలెం మాజీ సర్పంచ్ పొలమరశెట్టి మోహన్ అన్నారు. జీవీఎంసీ 89వ వార్డు భీమిలి నియోజకవర్గం ఎల్లపువానిపాలెం మాజీ సర్పంచ్ మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాలమరశెట్టి మోహన్, అవంతి శ్రీనివాస్ చేతుల మీదుగా వైఎస్ఆర్సీపీలో చేరారు. మోహన్ మాట్లాడుతూ టీడీపీకి ఎంత సేవ చేసినా తగిన గుర్తింపు లేకపోవటం మరియు జగనన్న చేసిన పరిపాలన విధానం నచ్చటంతో వైఎస్ఆర్సీపీలో చేరారు అని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఐతంశెట్టి కోటేశ్వరరావు, 89వ వార్డు అధ్యక్షులు ఐతంశెట్టి గోపి, గేదెల మురళీకృష్ణ పాల్గొన్నారు. మా అందరికీ అంటే వేరు వేరు ఊర్లైనా కూడా పరిచయాలు అందరికీ కూడా ఇదిగా ఉంటాయి కాబట్టి ఆయన ఇద్దరు ఎమ్మెల్యేల కోసం కష్టపడి, అలాగే ఎంపీ అభ్యర్థి అయిన బొత్స ఝాన్సీ గారి కోసం కూడా తన వంతు కష్టం కూర్చి అతను చేకూరుస్తానని అవంతి శ్రీనివాస్ గారి సంస్థలో చెప్పడం జరిగింది. సో మేమందరం కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆయన ఎంతో ఆనందంగా, ఎంతో గ్రాండ్గా మన వైసీపీలోకి వెల్కమ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. నా నమస్కారాలు. ఎల్లపాండపాలెం 2001లోనే సర్పంచ్గా చేశాను. గతం 2000 అయితే నేను కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిచి 2001లోనే గణబాబు సమస్యలోనే నేను తెలుగుదేశం అయ్యి ఇప్పటివరకు టీడీపీ ఉన్నాను. భీమిలి నియోజకవర్గం. నా పేరు కొనుక్కుని మోహన్ రావు. ఎన్నాళ్ళు 23 సంవత్సరాల నుంచి టీడీపీలో సీనియర్ నాయకుని నేను. ఈరోజు చూస్తే ఈ పార్టీలో సీనియర్లే గుర్తింపు లేదు. ఈ అందరూ నాకు తెలుసు, ఈ గ్రామంలో అందరూ గతంలో పనిచేశాను. ఈరోజు ఈ జగన్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలని నేను చూసి ఆకర్షించినాయి. ఇవాళ అవంతి సంవత్సరంలోని నేను ఇవాళ పార్టీ జాయిన్ అయ్యాను. అలాగే పార్టీకి నా శక్తివంతంగా కృషి చేసి ఈ పార్టీకి ముందుకు తీసుకెళ్తాను. కాబట్టి అలాగే ఇంకా అన్ని కార్యక్రమం చేశాను పార్టీకి. అన్ని ఈ పార్టీకి కూడా ఈ మొత్తం ఎంపీకి, ఎమ్మెల్యేకి అందరికీ నేను ఛాయశక్తిగా పార్టీకి విజయం కోసం తోడ్పడి ఈ నియోజకవర్గానికి, భీమిలి నియోజకవర్గానికి, పశ్చిమ నియోజకవర్గానికి, ఎంపీకి కూడా ఈ మూడు ఏరియాకి కూడా నేను ఛాయశక్తిగా ప్రయత్నిస్తానని చెప్పి మా పార్టీలో చేరడానికి ముందడుగేయడం. నిన్న మార్నింగ్ ఆడారి ఆనంద్ కుమార్ గారి సిస్టర్ రమ గారు వాళ్ళ ఇంటికి రావటం, అలాగే ఈ పరిశీలకులుగా పేడారి రమణ కుమార్ గారు రావడం, ఆయనతో మాట్లాడటం, ఆయన అంగీకరించడం. దాని ద్వారా మా సీనియర్ 89వ వార్డు మాజీ కార్పొరేటర్ అయినటువంటి ఐతంశెట్టి గారు, మన ఐతంశెట్టి కోటి గారు, మా వార్డు అధ్యక్షులు గోపి గారు మా సమక్షంలో చేరుతానని మాట ఇవ్వడం. ఈరోజు భీమిలి నియోజకవర్గం మార్నింగ్ అవంతి శ్రీనివాసరావు గారు, ఎమ్మెల్యే గారు అయినటువంటి అవంతి శ్రీనివాసరావు గారి దగ్గరికి మమ్మల్ని తీసుకొని వెళ్ళడం గోపి గారి ఆధ్వర్యంలో. మరి ఆయనకి అవంతి శ్రీనివాసరావు గారు కండువేయడం మాకెంతో 89వ వార్డుకి ఒక సంజీవిని, ఒక బలం వచ్చేటట్టు వ్యక్తిని మాకు ఆయన మీద గౌరవంతో కండువా వేసి ఆయన మా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.